ముందుగా మన గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా శుభాభినందనలు. అలాగే నేను మస్కులర్ డిస్ట్రోఫీ కండరాల క్షీణతకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుణ్ణి. దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను సదరం క్యాంపులో సర్టిఫికేట్ తీసుకుంటే 90% అంగవైకల్యం కలిగి ఉన్నాను. అప్పుడు నేను నడిచేవాడిని. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్కే పరిమితమై మంచంలో ఉంటున్నాను. నాకు మా తల్లిగారు 95 సంవత్సరాలు వయసు. మాకు 2 అన్నలు. ఆమెని అమ్మగారిని ఒక అన్నయ్య, నన్ను ఒక అన్నయ్య చూసుకుంటున్నారు. నాకు గతంలో మీరు గ్రేడ్ 1 పెన్షన్ కింద 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారు 2014లో. అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అలాగే ఆ రోజు దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాకపోవడం, 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా పోలేదని అప్పటి వరకు బాధపడ్డాము. అలాగే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ 5,000 పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి 5,000 ఇవ్వడం జరిగింది. మేము అలాగే 6,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో 4 మెతుకులు అన్నం తింటున్నాం. ఏదో మీ దయ వల్ల అన్నీ బాగున్నాయనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు. మన మండలంలో మన గ్రామంలో ఒక ముగ్గురు డిస్ట్రోఫీ పేషెంట్స్ ఉన్నారు. కావున దయచేసి అందరూ ఈ యొక్క 15,000 రూపాయల పెన్షను, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఉన్నాయి. అటువంటిది ఏదైనా సహాయం చేస్తే దాంతో పాటు మేము స్వయంగా ఏదన్నా పని చేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మా అభ్యర్థనని మన్నించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతః రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ పేరేంటా? ఆయన పేరు మాట్లాడు. ఆయన పేరు గింజుపల్లి సురేష్ సార్, నాగులుప్పలపాడు గ్రామం సార్. ఈ గ్రామం పక్క గ్రామం? పక్క గ్రామం సార్. ఓకే. అతనికి దాదాపు 3 అవర్స్ ముందు నుంచి ఎండలోనే కూర్చొని ఉన్నాను. ఓకే ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి. ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివరీ చేయండి దానికి. నేను ముందు ఆ వెహికల్ ఏమంటానయా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం కూడా చెప్తాను. అవి కూడా మాట్లాడదాం.